Hello guys, welcome back to our box office brief. So, teaser 2 of Kannappa. సో యాక్టెడ్ బై ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు అండ్ తమిళ యాక్టర్స్ ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. అండ్ మెయిన్లీ ఇక్కడ మూవీని తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరప్ప అంటే అక్కడ మంచు విష్ణు. సో ఈ మూవీ కన్నప్ప టీజర్ అయితే నేను ఇప్పుడే చూడడం జరిగింది. టీజర్ అయితే బాగుంది, పర్లేదు. సో ఆఫ్టర్ మనకి అఫిషియల్ టీజర్ వచ్చినాక మనకి ఏమేమి ఉండే, ఎవరెవరు యాక్ట్ చేశారు అనేది మనందరికీ తెలుస్తుంది. సో ఇంకా రివీల్ చేయలేదు మెయిన్ యాక్టర్స్ని. టీజర్ అయితే బాగా అనిపించింది. అండ్ మెయిన్లీ చెప్తున్నాను, ప్రభాస్ గారు లుక్స్ అంటే చాలా బాగుంటాయి. ఈజ్ ఐస్ ఇక్కడ ప్రభాస్ గారి కన్నులు మాత్రం సూపర్గా చూపించారు. ఆ కన్నులు షాట్ సూపర్గా అనిపించింది. అండ్ అక్కడ వచ్చేసి చూపించేటప్పుడు మనకి బీజిఎం పడుతుంది కదా, ఆ బీజిఎం అంటే సూపర్గా ఎక్సలెంట్గా పడింది. నాకంటే చాలా బాగా ఇష్టమైంది. సీరియస్ చెప్తున్నాను. సో ప్రభాస్ గారి లుక్స్ కోసమే చాలామంది ఫ్యాన్స్ కానీ ప్రభాస్ కోసమే కానీ సుమారు జనము ప్రభాస్ కోసం మూవీకి వెళ్ళి చూస్తారు డెఫినెట్గా ఈ మూవీ. అండ్ మెయిన్ ఎవరైనా అనుకుని ఎవరెట్టన్నా యాక్టింగ్ చేయకపోని ప్రభాస్ గారి కోసమే ప్యాన్ ఇండియా స్టార్ అక్కడ ఉన్నారు, డైనోసర్ అని వెళ్ళి చూసేవాళ్ళు చాలామంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఈ వీడియో కోసం. అండ్ దెన్ డెఫినెట్గా చెప్తున్నాను, ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంబ్యాక్ టు టీజర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ శివ పార్వతి గారుగా నటించబోతున్నది అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ అగర్వాల్ అనేది మనకి టీజర్లో తెలిసిపోయింది. సో కన్నప్ప ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి కన్నప్ప అంటే ఇక్కడ మంచు విష్ణు గారు. సో సో ఇక్కడ బాడీ అయితే చాలా బాగా పెంచారు. సో బాడీ బాగా పెంచారు. అండ్ మోహన్ బాబు గారు కూడా చాలా బాగా లుక్స్ ఉన్నాయి. అండ్ మోహన్ లాల్ గారు కూడా చాలా బాగా టీజర్లో కొంచెం ఎవరిదో కొంచెం చూపించారు తప్ప టీజర్ అయితే నాకు ఇంకా పెట్టాల్సిందేమో, ఇంకా మనకి చూపించాల్సిందేమో అని నాకు అనిపించింది. సో కొంచెం అక్కడక్కడ మిస్ అయినట్లు నాకే అనిపించింది. అండ్ దెన్ ప్రభాస్ గారి జస్ట్ 3-4 సెకండ్ మాత్రమే చూపించారు కదా. సో ఇంకా నాకు చూపించాల్సింది ప్రభాస్ గారు లుక్స్ కానీ, ఒక ఫైట్ కానీ, ఎందుకు ఇట్లా బీట్ చేయడమే కానీ ఎవరైనా కానీ అలా చూపించేటంటే బాగుండేమో అనిపించింది నాకు. టీజర్ బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం మెయిన్లీ ఎందుకప్ప అంటే చాలామంది ఎవ్రీ సౌత్ ఇండియా యాక్టర్ కానీ టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి ప్రతి ఒక్కరి యాక్టర్ని తీసుకొని ఇక్కడ పాన్ ఇండియా మూవీ అని తీస్తున్నారు కదా. ఈ మూవీ ఏప్రిల్ 25న అయితే మన ముందుకు రాబోతుంది. చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఒక సాంగ్ అయితే మొన్న రిలీజ్ అయిపోయింది. ఆ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ప్రభుదేవ్ గారు కొరియోగ్రఫీ చేశారు కదా, శివయ్య అని. సో ఆ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. చూద్దాం ఈ మూవీ ఏమన్నా కొంచెం క్లిక్ అయితే డెఫినెట్లీ ఇట్ మూవీ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ ఐ థింక్. అండ్ ఈ మూవీ లాస్ట్ 2013లో 2023లో అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటి బాగా మెయింటైన్ చేసి వచ్చారు. అఫిషియల్ టీజర్ వచ్చినాక మనకి ఎవరు నటించబోతున్నారు, ఫైట్ సీన్, ఏం స్టోరీ అనేది ఒక మహాశివుడి ఒక స్టోరీ తీసుకొని ఎలా చేశారనేది మన కళ్ళ ముందుకైతే ఏప్రిల్ 25న రాబోతుంది కదా ఫ్రెండ్స్. డెఫినెట్లీ చూద్దాము ఎలా ఉండబోతుందో. సో ఇక్కడ మెయిన్లీ అంటే మన ప్రభాస్ గారి గురించినే వెళ్ళి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ మన ప్రభాస్ గారికి చాలా ఇక్కడ లెంత్ పెడితే కనీసం ఒక 35-40 మినిట్స్ అన్నా మన ప్రభాస్ గారికి గంట ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. ఇక్కడ చాలా అంటే మూవీ అయితే బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇక్కడ అక్కడి లుక్స్ మాత్రం నాకంటూ అదిరిపోయి డెఫినెట్లీ చెప్తున్నాను. ఆ లుక్స్ చూశారు కదా, భారీ అనిపించింది నాకంటూ. టీజర్ ప్రతి ఒక్కరు ఆ లుక్స్ గురించి ఎప్పుడప్ప మన ప్రభాస్ గారు చూస్తాము టీజర్ 2 అనేది ప్రతి ఒక్కరికి అలా అనిపించింది. సో నాకు కూడా అదే ఫీల్ అయినాం కాబట్టి మేము ముందు చెప్తున్నాను. డెఫినెట్లీగా టీజర్ అయితే బాగా నచ్చింది. చూద్దాం అఫిషియల్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ప్రభాస్ గారు ఏం రోల్ ఉంటుందో మూవీ అయినాక చూద్దాం డెఫినెట్లీగా. ఇది ఫ్రెండ్స్, నా రివ్యూ ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.